హాయ్ అండి, ఇవాళ షామీ కబాబ్ చేస్తున్నాను. దానికి కావాల్సింది 1 కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను. కుక్కర్లో 1 కేజీ బోన్లెస్ మటన్ వేసి 200 గ్రాముల పచ్చెనపప్పు 1 గంట నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేసాను. అందులో ఒక 100 గ్రాముల అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేయాలండి. అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఇవన్నీ చాట్ మసాలా అండి. ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసి ఉప్పు కారం కావాలనుకుంటే పెంచుకోవచ్చండి మన టేస్ట్ అకార్డింగ్. ఒక 1/2 లీటర్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి 7 నుంచి 8 విజిల్స్ వస్తే చక్కగా ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా చల్లారబెట్టేసుకోవాలి. చల్లారబెట్టేసుకుంటే చూడండి, చల్లారిపోయిన తర్వాత పప్పు మెత్తగా, మటన్ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని చాపర్లో కానీ లేకపోతే మిక్సీలో కానీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 2 కోడిగుడ్లు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేయాలండి. ఈ పేస్ట్ ఎలా ఉండాలంటే మనం ముద్ద చేస్తే చక్కగా ముద్దలాగా అవ్వాలన్నమాట. మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో వచ్చేటట్టు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అండి చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కబాబుల్లా చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, చేతికి ఏమాత్రం అంటుకోకుండా నీట్గా వస్తుంది కదా. నేను ఈ షామీ కబాబ్ కాబట్టి ఈ షేప్లోనే ఉంటాయి, అందుకని ఇట్లా చేసి పక్కన పెట్టేస్తున్నానండి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఈ విధంగా షేప్లో చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, షాలో ఫ్రై చేయొచ్చు. అంటే మరీ ఎక్కువ ఆయిల్ వేయకుండా దానికి సరిపడా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకొని చక్కగా ఇట్లా ఫ్రై చేసుకుంటే 2 పక్కల తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, లోపల జ్యూసీగా ఉంటుంది, బయట క్రిస్పీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ట్రెడిషనల్ రెసిపీ, పాతకాలం నుంచి వస్తున్న రెసిపీ కదా, పిల్లలకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకొని మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చండి. దీన్ని టొమాటో సాస్తో కానీ, కెచప్తో కానీ, మయోనీస్తో కానీ సర్వ్ చేస్తే బాగుంటుంది. ప్లీజ్ అండి, వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.